జరిగినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే అది వాడికి బలం అవుతుంది. మనం ఏడుస్తూ కూర్చుంటే అది వాడికి బలం అవుతుంది. వాడు చేసిన తప్పు మళ్ళీ ఇంకొకడెవడు చెయ్యకుండా ఉండే విధంగా ఫైట్ చేద్దాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీరు తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మీకు ఈరోజు నేను ఫైట్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదు. మాతృగా ఈ మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ దాడులను, హత్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి. ఒక అధికార పార్టీకి సంబంధించిన రౌడీ ఒక బీసీ బిడ్డను, రామకృష్ణ అనే బీసీ బిడ్డను రాత్రిపూట వెంబడించి ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేంత వరకు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ సంఘటనకు పాల్పడితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు గత నెల రోజుల కాలం నుండి ఎవరైతే నిందితుడున్నారో నిందితుడి పైన చర్య తీసుకుపోగా నిందితుడికి సంబంధించి జరిగిన సంఘటనకు సంబంధించి సరైన సెక్షన్లతో కేసు రిజిస్టర్ చెయ్యకపోగా నిందితుడు యథేచ్ఛగా మళ్ళీ రోడ్ల మీదకొచ్చి కత్తులు తిప్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, ముఖ్యంగా బీసీలకు రక్షణ ఎలా ఉందో మనం చూడొచ్చు. కేవలము నిందితుడి మీద ఉదాసీనత వ్యవహరించడమే కాదు, ఎవరైతే బాధితుడున్నాడో, ఎవరైతే వారి కుటుంబ సభ్యులున్నారో గత నెల రోజుల కాలం నుండి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, నిందితుడికి సంబంధించిన గ్యాంగులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే మీ ప్రాణం తీస్తాము, మిమ్మల్ని మీ కథ చూస్తాము, మీ అంతు తేలుస్తామంటూ అనేక రకాలుగా భయపెట్టించే కార్యక్రమం చేస్తుంటే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ బీసీలకు కల్పించే రక్షణ ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ దాడులను, హత్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి. ఒక అధికార పార్టీకి సంబంధించిన రౌడీ ఒక బీసీ బిడ్డను, రామకృష్ణ అనే బీసీ బిడ్డను రాత్రిపూట వెంబడించి ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేంత వరకు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ సంఘటనకు పాల్పడితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చిన స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు గత నెల రోజుల కాలం నుండి ఎవరైతే నిందితుడున్నారో నిందితుడి పైన చర్య తీసుకుపోగా నిందితుడికి సంబంధించి జరిగిన సంఘటనకు సంబంధించి సరైన సెక్షన్లతో కేసు రిజిస్టర్ చెయ్యకపోగా నిందితుడు యథేచ్ఛగా మళ్ళీ రోడ్ల మీదకొచ్చి కత్తులు తిప్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, ముఖ్యంగా బీసీలకు రక్షణ ఎలా ఉందో మనం చూడొచ్చు. కేవలము నిందితుడి మీద ఉదాసీనత వ్యవహరించడమే కాదు, ఎవరైతే బాధితుడున్నాడో, ఎవరైతే వారి కుటుంబ సభ్యులున్నారో గత నెల రోజుల కాలం నుండి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, నిందితుడికి సంబంధించిన గ్యాంగులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే మీ ప్రాణం తీస్తాము, మిమ్మల్ని మీ కథ చూస్తాము, మీ అంతు తేలుస్తామంటూ అనేక రకాలుగా భయపెట్టించే కార్యక్రమం చేస్తుంటే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ బీసీలకు కల్పించే రక్షణ ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు